జేడీ లక్ష్మీనారాయణ గారు ఏపీలో పార్టీ పెడుతున్నారు. అది కూడా జై భారత్ నేషనల్ పార్టీ అని చెప్పి హ్మ్. పార్టీని పెట్టడం జరుగుతుంది. అయితే అందులో ఆయన ముఖ్యంగా చెప్పేదేంటంటే ఏపీకి స్పెషల్ స్టేటస్ నేను తప్పకుండా తీసుకురావాలి పార్టీ పెట్టి అని చెప్పి. ఆహ్, అది ఎంతవరకు ఏపీ ఎలక్షన్స్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది సార్? ఇప్పుడు ఏపీలో ఎన్నికలు అతి సమీపంలోకి వచ్చిన ఈ తరుణంలో హ్మ్. హ్మ్, మన జేడీ లక్ష్మీనారాయణ గారు జై భారత్ నేషనల్ పార్టీ. జై హ్మ్. భారత్ బ్రాకెట్‌లో ఎన్ అని పెట్టారు. అంటే హ్మ్. నేషనల్ పార్టీ. నేషనల్ అది పార్టీ. అసలు ఆ పార్టీ పూర్తి పేరనమాట. హ్మ్. అని పెట్టారు. నిన్ననే దాన్ని అనౌన్స్ చేశారు అధికారికంగా. హ్మ్. అయితే గత కొద్ది కాలంగా ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది కొన్ని కొన్ని ఊహాగానాలు వస్తూ ఉన్న నేపథ్యంలో, ఈ కొత్త పార్టీలో ఆయన ఒక రకంగా కొత్త పార్టీ ఆయన పెట్టారా? లేకపోతే పాత పార్టీలో చేరారా? అనేది ఒక సంశయం. ఎందుకంటే ఈ జై భారత్ అనే పార్టీ గతంలోనే వచ్చింది. ఓకే సార్. 2018 ప్రాంతాల్లోనే హ్మ్. ఒకాయన ఢిల్లీలో దీన్ని ఆవిష్కరించడము, ఓకే. ఆయన వరకు పోటీ చేయటము ఏపీలో, హ్మ్. ఓడిపోవటము. తర్వాత తెలుగుదేశంలో చేరతారా? ఇంకెందులో చేరతారా? అనే మీమాంస. అట్లా అది నడుస్తూ ఆ పార్టీ అట్లా ఆగిపోయి ఉంది. ఓకే. ఇప్పుడు దాన్ని ఈయన టేకప్ మళ్ళీ చేశారు అని తెరపైకొచ్చి అనిపిస్తున్నది. ఓకే సార్. సో, ఈయన ఏపీకి సంబంధించి ఈవెన్ దో అది నేషనల్ పార్టీ అయినప్పటికీ కూడా, ఆయన రాజకీయాలన్నీ కూడా ముఖ్యంగా ఏపీతోనే ముడిపడి ఉన్నాయి. హ్మ్. ఆయన ఏపీ వ్యక్తి గాబట్టి. హ్మ్. సో, ఈ జై భారత్ పార్టీ ఈ ఎటువంటి ఓటర్లను ఆకర్షిస్తుంది? పోనీ ఆయన పార్టీలు అస్తిత్వం, పార్టీ పేరు పరంగా హ్మ్. ఆ పార్టీ అస్తిత్వం ఏం తెలియజేస్తున్నది? అనేది గూడా మనం ఆలోచించాల్సిన విషయం. అవును. ఆయన జై భారత్ పార్టీ అని పెట్టడం ద్వారా అదొక నేషనల్ పార్టీ అనే ఒక హ్మ్. కలర్ అయితే ఇచ్చారు. అవును. సో, ఆయన ఒక ఏపీకే పరిమితం అవుతారా? లేకపోతే జాతీయ స్థాయికి పరిమితం అవుతారా? అనేది మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం. మరి పార్టీ పేరుని బట్టి చూస్తే ఇది కేవలం ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ గాదు. పార్టీ ఒక కాదు. జాతీయ నేషనల్ పార్టీ. పార్టీగా మనం హ్మ్. దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. హ్మ్. కానీ జాతీయ పార్టీగా పేరు పెట్టుకున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఆయన ఇమ్మీడియేట్‌గా వస్తున్న ఏపీ ఎన్నికల్లో తన పార్టీ ప్రభావాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎంతో కొంత ఆయన సాధించాల్సి ఉంటుంది. మరి ఈ తక్కువ టైంలో ఆయన పార్టీ ఇంకా ఆయన పార్టీ గైడ్‌లైన్స్ ఏంటి? ఆయన హ్మ్. పార్టీ విధానాలేంటి? ఇంకా నిన్న చెప్పలేదాయన. చెప్పలేం. సో, మొత్తం మీద రాష్ట్రంలో ఆయన పార్టీ ఎట్లా వ్యవహరిస్తుంది? ఏ ఏ విధానాలు పాటిస్తుంది అనేది గనక ఆయన అనౌన్స్ చేసిన తర్వాత, అప్పుడు ప్రజల్లో ఒక చర్చ, తీవ్రమైన చర్చ జరిగే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ఆయన ముందుగా దాన్ని ఫీలర్స్ కూడా వదలలేదు. హ్మ్. ప్రజల్లో చర్చకి పెట్టలేదు. సో, ఎటువంటి పీపుల్స్ పల్స్ తెలియకుండానే ఆయన ఒకసారి అనౌన్స్ చేయటం అనౌన్స్ జరిగింది. చేసేసారు. సో, దీని మీద ఏంటంటే రాజకీయంగా ఇంకా రకరకాల సందేహాలు ఏం వ్యక్తమవుతున్నాయంటే, ఈ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఓట్లను కొల్లగొట్టే చీల్చి అవకాశం అవును. ఉంది, చీల్చే హ్మ్. అవకాశం ఉంది అనేది కూడా ఒక చర్చ జరుగుతున్నది. హ్మ్. ఇప్పుడు ఇది వైసీపీ ఓట్లని కొల్లగొడుతుందా? లేకపోతే టీడీపీ, జనసేన టీడీపీ ఓట్లని టీడీపీ ఓట్ బ్యాంకుని ఇచ్చేస్తుందా? లేకపోతే జనసేనకి దెబ్బ కొడుతుందా? అనే చర్చ అయితే సాగుతున్నది. ఎందుకంటే ఇందులో మళ్ళీ క్యాస్ట్ ఈక్వేషన్స్ అవి పనిచేస్తాయి కాబట్టి, ఆ! ఇవన్నీ గూడా ఏంటంటే ఇంకా స్టిల్ ఆయన పార్టీ విధానాలేంటి? ఆయన హ్మ్. లక్ష్యాలేంటి? ఇప్పటికైతే ఒకే ఒక పాయింట్ చెప్పారు. ఏంటంటే ప్రత్యేక హోదా కోసం మేము పోరాడతాము. హ్మ్. ఇటువైపు వైసీపీ గాని, అటు తెలుగుదేశం గాని, ఈ జనసేన గాని ఎవరు కూడా దీని గురించి పట్టించుకోలేదు. దీని మీద వాళ్ళు పెద్ద పెద్ద హామీలిచ్చారు ఎన్నికల ముందు. హ్మ్. అవును. ఏమి ఆ హామీలన్నీ వాళ్ళు నెరవేర్చలేదు కాబట్టి, మాది ఏకైక లక్ష్యం ఒకటేంటంటే ప్రత్యేక హోదా. ఏమండి? ప్రత్యేక హోదాని సాధించి తీరుతాము అని అంటున్నారు. అయితే ఆ ప్రత్యేక హోదాని సాధించి తీరుతామని చెప్పడంతో పాటు ఆయన ఇండైరెక్ట్‌గా వైసీపీని విమర్శించారు. హ్మ్. అండ్ తెలుగుదేశాన్ని విమర్శించారు. జనసేన విమర్శించారు. సో, ఈ ముగ్గురితో ఏమాత్రం లాలూచీ లేకుండా తన పార్టీ ఇండిపెండెంట్‌గా, స్వతంత్రంగా ప్రజల దగ్గరికి వెడుతుంది అనే ఒక సంకేతాన్ని ఆయన ఇవ్వదలుచుకున్నట్టుగా దీని ద్వారా మనకు తెలుస్తున్నది. సార్ అయితే ఇప్పుడొచ్చేటప్పటికి ముఖ్యంగా మనకున్నది 2 ఏపీలో మెయిన్‌గా ఉన్నదైతే ఇటు టీడీపీ, జనసేన పొత్తుతో ఒకటి, అలాగే వైఎస్ఆర్ సీపీది. నిజంగానే ప్రభావం చూపిస్తుందంటారా? జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన కొత్త పార్టీ అనేది? అదే ఇప్పుడు కొంతైతే ప్రభావం చూపించడం అంటే ఏంటంటే, దాని ఉనికిని చాటుకోవటం. హ్మ్. కొన్ని ఓట్లను సంపాదించడం. ఏ స్థాయిలో ఎన్ని ఓట్లను సంపాదిస్తుంది అనేది ప్రధానమైన ప్రశ్న. మాక్సిమం అయితే చీల్చే అవకాశమే ఉంటుంది తప్ప హ్మ్. ఆహ్, అదే ఆ ఓట్ల శాతాన్ని బట్టి హ్మ్. మనం ఇది నిజంగానే ఓట్లను చీల్చిందా? లేదా? అనేది ఒక లెక్కేసుకోవచ్చు. ఓకే. ఇంకోటేంటంటే, ఆ చీల్చేది గూడా ఏ పార్టీని చీలుస్తుంది? ఓకే సార్. అనేది ఒక ప్రశ్న. ఇప్పుడు వైసీపీ దగ్గరకొచ్చేసరికి ఆయన చెప్తున్నది, ఆయన పోరాటం వైసీపీతోనే అన్నట్టు చెప్తున్నారు. ఓకే. ఏంటి ప్రత్యేక హోదా
జగన్ ఎన్నికలకు ముందు చెప్పారు, కానీ ఆయన అయితే వాటిని సాధించలేదు. అందుకని చెప్పి మా పోరాటం అదే అని చెప్తున్నారంటే జగన్ మీద బాణం ఎక్కువ పెడుతున్నట్టే ఉంది. అట్ ది సేమ్ టైం తెలుగుదేశం గురించి ఆయన ఏం చెప్తున్నారు, ఈ ప్యాకేజీ చాలు అని చెప్పి సరిపెట్టుకున్నారు ఇంకొక ఆయన అని చెప్పి అంటున్నారు. అది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ ప్రత్యేక హోదా నుంచి షిఫ్ట్ అయిపోయి ప్యాకేజీ చాలు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సరిపెట్టారు కదా. సో ఈ ఇష్యూ ద్వారా చంద్రబాబు నాయుడు మీద కూడా ఆయన బాణం ఎక్కువ పెట్టినట్టే ఏమండి. ఇక సరే, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో ఇంతవరకు రాలేదు కాబట్టి ఆయనది మనం ప్రత్యేకంగా పరిగణించాల్సిన అవసరం లేదు. కానీ కాపు ఫ్యాక్టర్ జనసేన దగ్గరికి వచ్చేసరికి ప్రధానంగా వివాదాస్పదం అవుతున్నది ఏంటంటే కాపు ఫ్యాక్టర్. ఈ కాపు ఓట్లు ఎటువైపు వైసీపీ వైపు మొక్కుతాయా లేకపోతే జనసేన వైపు మొక్కుతాయా అనేది ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే అటు ఉభయ గోదావరిలో అటు కిందటి ఎన్నికల కంటే కూడా ఇప్పుడు జనసేనకి కాస్త కాపు ఫ్యాక్టర్ పనిచేస్తున్నట్టుగా కనిపిస్తున్నది. సో ఆ కాపు ఫ్యాక్టర్ ని ఇప్పుడు ఈయన జేడి లక్ష్మీనారాయణ గారు కూడా అదే ఫ్యాక్టర్ మీద డిపెండ్ అవుతున్న వ్యక్తి అని మనం అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆ కాపు ఫ్యాక్టర్ మీదే ఏపీలో రాజకీయాలన్నీ పెద్దగా నడుస్తుంది సార్. అందులోనూ వైసీపీ నుండి కూడా ఈసారి నిలబెట్టబోయే వాళ్ళు ఎక్కువగా ఆ ఓట్లు అనేవి తీసుకునే విధంగా ఉండేలా పెట్టాలి అని చెప్పి. దాని తోడు ఏంటంటే వైసీపీ ఇందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారిని రంగంలోకి తీసుకురావాలని ట్రై చేస్తుంది. ఎందుకంటే ఈ కాపు ఫ్యాక్టర్ ని జనసేనని కౌంటర్ చేసి కొన్ని ఓట్లని తమ వైపు రాబట్టుకోవాలంటే ముద్రగడ పద్మనాభం లాంటి ఆ ఏరియాలో ఉన్న క్రెడిబిలిటీ ఉన్న ఒక నాయకుడిని తీసుకోవాలి అనేది వైసీపీ ఆలోచన. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారు వైసీపీలో చేరొచ్చు అని వార్తలు వస్తున్నాయి. సో ఆయన అయితే తాను కాకుండా ఎన్నికల్లో పోటీ తను చేయను, వాళ్ళ అబ్బాయికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి అడుగుతున్నట్టుగా మనకు తెలుస్తున్నది. సో ఇదంతా కూడా ఏంటంటే ఈ ఏపీలో కాపు ఫ్యాక్టర్ చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు. ఇప్పుడు ఈ తెలుగుదేశము జనసేన వైసీపీకి తోడుగా అదనంగా ఇప్పుడు ఈ జై భారత్ పార్టీ ఒకటి వచ్చి కూర్చుంది. సో ఈ 4 స్తంభాల ఆటలో ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఎవరు ఎక్కువగా ఓటమి చీలుస్తారు, ఎవరి ఓట్లకి ఎవరు గండి కొడతారు అనేది ఒక ప్రధాన అంశంగా ఇప్పుడు నడుస్తున్నది. మొత్తానికైతే ఈ 3 టాపిక్స్ కూడా మెయిన్ టాపిక్స్ అయిపోయాయి. ఏపీలో ఫ్రీ బస్ సర్వీస్ అనేది ఒకవేళ వైఎస్ఆర్సీపీ తీసుకొస్తే కనుక తప్పకుండా టీడీపీ అనేది దాన్ని కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. తీసుకురాకపోతే కనుక టీడీపీ అనేది పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ బస్ సర్వీస్ అనేది పెట్టాలి అని చెప్పి దానికి సంబంధించి చర్చలు కూడా చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అలాగే వచ్చేటప్పటికి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు భేటీ ఏదైతే ఉందో అది దేని గురించి అనేది ఇప్పటి వరకు అయితే ఎటువంటి విషయాలు బయటకైతే రాలేదు. దేని గురించి చర్చిస్తున్నారు అనేది అయితే పూర్తిగా బయటకు తెలీదు. అలాగే వచ్చేటప్పటికి జేడి లక్ష్మీనారాయణ ఎవరి ఓట్లు చీలుస్తారు అనేది అయితే వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి సార్ చెప్తున్నారు. ఈ విశ్లేషణ అనేది ప్రతిరోజు కూడా కొనసాగుతూనే ఉంటుంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.